ఇంటిని నిర్మించడమే కాదు గడ్డం బుజ్జి గారు ఒక ఆర్థిక పరమైన మీకు సహాయం కూడా చేశారంటున్నారు కదా, అది వాస్తవమేనా? ఈ ఇన్సిడెంట్ జరిగాక మా ఆయన గారు చనిపోయాక ఏ వ్యక్తి నుంచి కూడా మాకు ఎటువంటి సాయం లేదండి. ఓన్లీ గడ్డం బుజ్జి గారి తరపు నుంచే. బుజ్జి గారితో మాట్లాడేటప్పుడు ఆయన మాట తీరు కానీ ఆయన ఇచ్చే భరోసా కానీ మీకు ఏ విధంగా అనిపించినాయి? నాకు చెప్పిన మాట కన్నా ఎక్కువ చేశారండి. ఒకవేళ నాకు కష్టం వచ్చింది అనుకో, ఇంకెవరో చెప్పాలి, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళేంత అవసరం లేదు. బుజ్జి గారి దగ్గరికి వెళ్ళి, బుజ్జి గారు నాకు ఇలా బాగాలేదు. ఏ పదవి లేని వ్యక్తి ఇక్కడ మిమ్మల్ని అంటే మీ కష్టాలు చూసి చలించిపోయి చేశారు కదా, ఆయన మనస్తత్వాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? దేవుడు నాకు ఇచ్చిన వరం అండి అది. గడ్డం బుజ్జి గారు ఆయన కన్నా ఎక్కువ చేస్తారు కానీ ఈ విషయం ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు మీకు తెలియజేసే అవకాశం మీడియా ద్వారా వచ్చింది కాబట్టి ఏ విధంగా తెలియజేస్తారు? ఇల్లు నిర్మించకపోతే ఓకే, ఇప్పటికి 6 సంవత్సరాలు గడిచిందండి. ఇంకో 6 సంవత్సరాలు గడిచినా నేను ఇల్లు కట్టుకోలేనండి. ఒక 20 రోజులు బాగా తింటామండి. ఇంకా నెల వచ్చి ఉన్న 10 రోజులు మాకు ప్రతి విషయంలో బుజ్జి గారు ఎలా స్పందిస్తున్నారు? ఈ దేవుడు ఎలా ఉంటుందో నేను చూడలేదు కానీ నా పిల్లలకి నా మనవలకి దేవుళ్ళగా ఆయన సాయం చేసేయండి. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, మీరు వెంటనే కష్టం వచ్చింది అని చెప్పి గడ్డం బుజ్జి గారి దగ్గరికి వెళ్ళి వెళ్ళగలరా? మీకు ఏ ఇబ్బంది లేదు? మాకు కావాలంటే బండి వేసుకుని మా పిల్లల్ని తీయమని, మనం అక్కడెక్కడ ఎందుకు బుజ్జి గారి దగ్గర పోదాం. పిల్లలు కూడా చూసండి చాలా బాధపడ్డాడండి ఆయన. చిన్న పిల్లల్ని చూసి నిజంగా నా పిల్లల వల్ల అతను ఎక్కువ సాయం చేశాడండి. గడ్డం బుజ్జి గారు మీకు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాడనిపిస్తుంది? నా ప్రాణం ఉంది లేదన్నది నాకు ఆశ కాదండి. నా పిల్లలు ఇంకా అభివృద్ధి చెంది ఒక స్థాయిలో తెచ్చేస్తాడన్న ధైర్యం అండి ఆయన అవ్వాలండి. మనం చూసినట్లయితే గతంలో ఒక 6 సంవత్సరాల క్రితం జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజా పోరాట యాత్ర సమయంలో మన తుని పాకేపేట పర్యటన సందర్భంగా తమ అభిమానులైనటువంటి శివ నాగరాజులు అయితే కనుక ఫ్లెక్సీలు కడుతూ కరెంటు షాక్కి గురై మరణించడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధిత కుటుంబాల వద్దకు వెళ్ళి వారిని పరామర్శించి వారికి అన్ని విధాలుగా అండదండగా ఉంటామని చెప్పి భరోసా ఇవ్వటం అయితే జరిగింది. అందులో బాధితులైనటువంటి తోలెం నాగరాజు కుటుంబానికి సొంత ఇంటిని నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వటం కూడా జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీని కొద్ది రోజుల్లోనే ఈ యొక్క పాయక్రిపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి శ్రీ గడ్డం బుజ్జి గారు అయితే గనక నాగరాజు కుటుంబానికి బుజ్జిగారి సొంత నిధులతో నాగరాజు కుటుంబానికి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వటమే కాకుండా ఆర్థికంగాను కూడా వారికి ఎంతో సహాయం చేయటం అయితే జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు వారి కుటుంబ విషయాలను తెలుసుకుంటూ వాళ్ళ సంక్షేమ విషయాలను తెలుసుకుంటూ వారికి అండగా నిలబడడం అయితే జరిగింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే కనుక నాగరాజు గారి కుటుంబానికి అయితే కనుక గడ్డం బుజ్జి గారు అయితే కనుక అండగా నిలబడిన తీరును చూస్తుంటే కనుక చాలా ఆనందం అయితే కలిగిస్తుంది. మరి ఈ విషయంపై మరింత సమాచారం నాగరాజు గారి భార్య అలాగే తమ కుటుంబ సభ్యులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీ పేరు చెప్పండి. నా పేరు తోలం శివసత్య అండి. శివసత్య. ఓకే, మీ భర్త గారి పేరండి? నాగరాజు అండి. నాగరాజు గారు జన సైనికుడు అండి? జన సైనికుడు. ఓకే, ఇన్సిడెంట్ జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఇప్పటికి 6 సంవత్సరాలు పూర్తయింది. 6 సంవత్సరాలు పూర్తయింది. 6 ఇయర్స్ బ్యాక్. పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి వచ్చారు కదండి సంఘటన తర్వాత, మీరు ఎలా ఫీల్ అయ్యారండి ఆ సందర్భంలో? మీకు ధైర్యం వచ్చిందంటే ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగేటప్పుడు మనం ఎలా ఉంటామంటే మనకు అర్థం కాదు, మనం ఒంటరిగా అయిపోయామన్న బాధ ఎక్కువైపోద్ది. అలాంటి టైంలో ఒక స్టార్డమ్ ఉన్న వ్యక్తి అంటే చాలామంది కలవడానికి ఒక వరం కింద ఫీల్ అవుతారు. అలాంటి వ్యక్తి మీ ఇంటికి వచ్చి మీతో మిమ్మల్ని పరామర్శించిన, మీకు ధైర్యం చెప్పి అండదండగా ఉండమని చెప్పిన సమయంలో మీకు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అప్పుడైతే నిజంగా సంఘటన జరగగానే ఇలాగా పవన్ కళ్యాణ్ గారు వస్తారని కూడా మాకు తెలియదండి. ఇంకా మేము అందరూ ఒక అగాధంలోకి వెళ్ళిపోయినట్టు ఇంకా మా జీవితాలు లేవు. మీకు ఆ విషయం తెలియదు? అసలు తెలియదండి. అసలు పవన్ కళ్యాణ్ గారు వస్తారన్న తెలియదు. ఇక్కడే ఉన్నారు మీరు అప్పుడు? ఇక్కడే ఉండేవాళ్ళు ఇంట్లో. రేక్ షెడ్ కారిపోయేదండి, చిన్న రేక్ షెడ్ లాగా ఉండేది. ఇక్కడే ఉన్నాం. తెలియకపోతే అప్పుడు బుజ్జి గారు వచ్చి వాళ్ళ మనుషుల ద్వారా చెప్పించారు. వెంటనే వచ్చారు. గడ్డం బుజ్జి గారు వచ్చారండి. వచ్చి
మీరు ఎంతవరకు చదువుకున్నారండి? నేను ఇంటర్ కంప్లీట్ చేశానండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. చేశానండి. ఓకే. ఇన్కమ్ ఎలా వస్తుందండి మీకు మరి ఇప్పుడు? ఇప్పుడు మీ భర్త గారు లేరు కదా, ఇప్పుడు మీరే పిల్లలు ముగ్గురిని మీరే చదివించుకుంటున్నారా? అంటే అప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ నిమిత్తం చూసుకుంటా అన్నారండి పవన్ కళ్యాణ్ గారా? అంటే ఆ నిమిత్తం ఈ బాబు నెల బాబు కదండి, 5వ నెల అండి. అవునండి. పేరెట్టారు గౌరీశంకర్ అని. గౌరీశంకర్ అని పేరు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. ఆయనే అన్నారండి, గౌరవ్ అని పిల్లండి బాగుంటది వాడికి అని అంటే ఇంకా మేము గౌరవ్ అని పిలుస్తా అలవాటు చేసుకున్నాం. ఓకే ఓకే, బాగుంది. అప్పుడు ఇంకా పిల్లలకి పెద్ద బాబుకి చదివిస్తున్నారండి. పెద్ద బాబుని చదివిస్తున్నారు. రఘురామ్ అని ఆ పార్టీలో జన సైనికుడు అతను కూడా చదివిస్తున్నారండి. ఎలాగైతేనో మాకు ఒక సహాయం అందింది. ఇంకా ఉన్న 2 పిల్లల్ని నేను ఇంకా వాళ్ళని పోషించడానికి ఇంకా హైదరాబాద్ వాచ్మెన్ కింద ఉంటా 2 పిల్లలకి చూసుకుంటున్నాను. కానీ చాలా కష్టమైన జీవితం అండి. మరి ఈ సంఘటన తర్వాత మీ భర్త గారికి నాగరాజు గారికి ఇలా జరిగిన సంఘటన తర్వాత గడ్డం బుజ్జి గారు మీకు ఏ విధమైన సహకారాలు అందించారు, ఏ విధమైన భరోసా కల్పించారు? బుజ్జిగారు ఫస్ట్ మాకు బుజ్జిగారని తెలియదండి, అసలు గడ్డం బుజ్జిగారని తెలియదండి. అంటే అటువైపు పాయకరపేట సంబంధించి మాకేం తెలియదండి. అంటే మా ఆయన గారికి తెలిసి ఉంటది, ఆయన తిరిగేవారు కాబట్టి. ఈ సంఘటన జరిగాక ఈయన గుంటపల్లి బుజ్జిగారని అందరికి ఏదైనా సాయం నిరుపేదలకు సాయం చేస్తారో చాలా విషయాలు అప్పుడు తెలిసేయండి. అప్పుడు మాకు వచ్చి ధైర్యం చెప్పి మీకు ఏదైనా కష్టం అనిపిస్తే పిల్లల ముగ్గురిని తీసుకొని నువ్వు భయపడొద్దు, ఎవ్వలకి ఇందులో పార్టీలో ఒక్కరికి నువ్వు చెప్పినా నాకు డైరెక్ట్గా వస్తుంది, అప్పుడు నీకు సాయం ఏ విధంగానే అందిస్తానని ఇప్పటికి కూడా అదే మాకు. ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే మీకు ప్రతి విషయంలో మేము అండగా ఉంటాము అని చెప్పి మీకు కొంత ఆర్థిక సహాయం చేసి ఒక చెక్ అందించారు. బాగానే ఉంది. ఆ తర్వాత మీ ఆర్థిక పరిస్థితుల రీత్యా మీ ఇంటి దగ్గర ఉన్న పైన రేక్ షెడ్ కారుతూ ఉంటే ఆయన మనసు సలించిపోయి మీకు కొత్త ఇంటిని నిర్మించి కూడా ఇస్తాను, ఇచ్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని మీకు హామీ ఇవ్వటం జరిగింది. మరి అలా హామీ ఇచ్చిన వెంటనే మరికొద్ది రోజుల్లోనే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గడ్డం బుజ్జి గారు అయితే కనుక వెంటనే స్పందించి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీని ఆయన నెరవేర్చారు కదా, ఆ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చి ఇంకా ఆయన కార్యక్రమం మీద ఆయన వెళ్తే ఆయన అన్న మాటని ఇంక తూచా తప్పకుండా మొత్తం దగ్గరుండి ఈయన మొత్తం పూర్తి చేయించారండి. చేయించిన తర్వాత కూడా మాకు ఏదైనా కష్టం అనిపిస్తే మమ్మల్ని కలవమని, లేకపోతే మాకు నువ్వు కలవలేని పరిస్థితి అయితే మాకు ఇన్ఫర్మేషన్ అన్న అందించు అన్న మాట ధైర్యం ఇచ్చారండి. ఓకే. అయితే ఇంటిని నిర్మించడమే కాదు, గడ్డం బుజ్జి గారు ఒక ఆర్థిక పరమైన మీకు సహాయం కూడా చేశారంటున్నారు కదా, అది వాస్తవేనా? చేశారా? చాలా సాయం చేశారండి. చాలా సహాయం చేశారు. కొన్ని అంటే కొన్ని మనం చెప్పుకోలేము. ఆర్థికపరమైన సహాయాలు అయితే మీకు అందించారు ఆయన నుండి వచ్చినాయి. మాకు ఇన్సిడెంట్ జరిగాక మా ఆయన గారు చనిపోయాక ఏ వ్యక్తి నుంచి కూడా మాకు ఎటువంటి సాయం లేదండి. ఓన్లీ గడ్డం బుజ్జి గారి తరపు నుంచే ఇప్పటికి కూడా నువ్వు ఎలా ఉన్నావమ్మా పిల్లలు అన్న మాట కానీ ఒక ఏదైనా సాయం అన్నది నాకు ఒకవేళ నాకు కష్టం వచ్చింది అనుకో ఇంకెవరో చెప్పాలి, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళేంత అవసరం లేదు. బుజ్జిగారి దగ్గరికి వెళ్ళి బుజ్జిగారు నాకు ఇలా బాగాలేదు అన్న చెప్పాలన్న ధైర్యంతోనే నేను ఉన్నానండి. ఓకే అమ్మా, మంచిదమ్మా, బాగుంది. మరి ఇప్పుడు ఈ సంఘటన ముందుకి బుజ్జిగారి గురించి మీకు తెలియదు అంటున్నారు, బుజ్జిగారిని కలవలేదు అంటున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత మీరు బుజ్జిగారిని కలిశారు, బుజ్జిగారిని మీరు కలిశారు, మిమ్మల్ని బుజ్జిగారు కలిశారు కదా. బుజ్జిగారితో మాట్లాడేటప్పుడు ఆయన మాట తీరు కానీ ఆయన ఇచ్చే భరోసా కానీ మీకు ఏ విధంగా అనిపించినాయి? ఓకే, ఈ వ్యక్తి మనకు అండగా ఉంటాడు, మనకేం పర్లేదన్న ధైర్యం మీలో కలిగిందా, లేకపోతే అందరు రాజకీయ నాయకులకే చెప్పేసి వెళ్ళిపోతారు అనుకున్నారా? లేదండి, ఆయన మాకు చెప్పిన మాట కన్నా ఎక్కువ చేశారండి. మాకు చెప్పకుండానే మా సమస్యలు అర్థం చేసుకోవడం చేస్తారని ధైర్యం మాకు ఉందండి. అయితే ఇక్కడ పాయగ్రేపేట నియోజకవర్గంలో ఏంటంటే కనుక గడ్డం బుజ్జి గారు దాన ధర్మాలు చేస్తారని ఒక పేరు ఉందమ్మా. అంటే వాళ్ళ భూమి అంతా కూడా ప్రజలకు ఇచ్చేసారని,
ఆ తర్వాత వాళ్ళ ఇంటికి సహాయం కోరి ఎవరైనా సరే వాళ్ళని వెనక్కి పంపించకుండా వాళ్ళకి సహాయం చేసే పంపిస్తారనేసి ఇలా రకరకాలుగా జనాల్లో అయితే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయం మీ దాకా వచ్చింది, మీకు తెలిసింది ఈ విషయం? మాకు తెలిసిందండి అంతే. ఇంతకు ముందు బుజ్జి గారి కోసం మేము అలా అనుకుండేవాళ్ళం అండి. ఆయన దగ్గరికి వెళ్తే ఇలా సాయం చేస్తారంట, ఇలాగిస్తారంట, కానీ స్వయంగా మేము పొందాం కదండి. అవును, సాయం అందుకున్నాం కాబట్టి మాకు తెలిసింది. ఒకరు చెప్పడమే కాదు మీకు తెలిసింది ఆయన చేస్తారండి. ఓకే, ఇక్కడ పాకిరేపేటలో బుజ్జి గారికి ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదమ్మా, ఎందుకంటే రిజర్వేషన్ కారణంగా ఈయన ఎమ్మెల్యే అవ్వలేకపోతున్నారు. అంటే ఎమ్మెల్యే అయ్యే అవకాశం రావట్లేదు. సో ఎప్పటి నుండో ఎమ్మెల్యే క్యాండిడేట్ నియమించుకోవడం కానీ నియమించుకునే రకరకాల ప్రజా పోరాటాలు కానీ ఆయన చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయనకి ఒక నామినేటెడ్ పోస్ట్ అనేది ఇస్తామంటున్నారు, వస్తుందని అంటున్నారు. అలాగే గడ్డం బుజ్జి గారి అభిమానులు కూడా బుజ్జి గారికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని ర్యాలీలు చేస్తున్నారు. ఒకవేళ నామినేటెడ్ పోస్ట్ అంటే ఎమ్మెల్సీలను చిన్న పదవి ఇస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ ఇస్తే మీకు ఏ విధమైన సహాయం అందుతుందని మీరు ఆశిస్తున్నారు? ఎందులో అయినా ఆయన మంచి చేసేతనమే కదండి. అవును, ఖచ్చితంగా మంచిగా చేస్తారండి. ఇంక మంచి ఒకటని ఉండదు కదండి. ఏ విషయంలో బాగోపోతే ఆ విషయాన్ని మంచిగా చేస్తారు అంతే. అంటే సహాయం చేసిన వాళ్ళు ఎక్కడున్నా కానీ సహాయం చేస్తూ ఉంటారు, పదవి ఇస్తే ఇంకా బాగా చేస్తారండి. ఓకే ఓకే, విషయం మీద చెప్పలేమండి. ఓకే, అయితే ప్రజెంట్ ఏంటంటే కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీకు వచ్చి అండగా నిలబడతామని చెప్పారు. సో ఆయన చేసిన హెల్ప్ అనేది కూడా ప్రపంచానికి అంతా కూడా తెలుసు పవన్ కళ్యాణ్ చేసింది, ఎందుకంటే మీడియా ద్వారా అయితేనే ఆయన అభిమానుల ద్వారానైతేనే కానీ స్ప్రెడ్ అయింది. మరి గడ్డం బుజ్జి గారు ఆయనకన్నా ఎక్కువ చేస్తారు కానీ ఈ విషయం ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు మీకు తెలియజేసే అవకాశం మీడియా ద్వారా వచ్చింది కాబట్టి ఏ విధంగా తెలియజేస్తారు? బుజ్జి గారికి కృతజ్ఞత చెప్పాలండి. ఓకే, నేను పిల్లలు అందరూ మా కుటుంబం రుణపడి ఉంటామండి. ఓకే, నిజానికి ఆయన ఇల్లు కానీ పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ప్రకారం ఇల్లు నిర్మించకపోతే ఇప్పటికి 6 సంవత్సరాలు గడిచిందండి. ఇంకో 6 సంవత్సరాలు గడిచినా నేను ఇల్లు కట్టుకోలేనండి. అలాంటి ఇంక ఇల్లు కట్టుకోలేనండి. ఆయన పంతం మీద ఆయన అనేసి మాట మీద ఈయన వెంటనే మాకు ఇల్లు నిర్మించారు కాబట్టి ఇంట్లో ఇలా కూర్చున్నామండి. లేకపోతే అసలు నాకంటూ ఒక ఇల్లు అని అలా ఉండదండి. ఇప్పుడు ఆ ఇల్లు ఉంది కాబట్టి ఇంకా నాకు పిల్లలకి ఇంకా చదివించాలని, లేకపోతే ఇంట్లో ఉంటా మంచిగా ఏదో చూడాలని ఆశపడుతున్నాను. లేకపోతే ఇల్లే లేకపోతే అసలు నేను ఎక్కడ ఉంటానండి? ఓకే, బాగుంది. అయితే ఇప్పుడు ఫ్యామిలీని లీడ్ చేసుకోవడం అనేది కూడా మీరు ఒక్కరే లీడ్ చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు పిల్లల ఆర్థికపరమైన ఇబ్బందులు కానివ్వండి, అంటే పిల్లలకు ఉన్నటువంటి అవసరాలు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి విద్యకి సంబంధించి అంటే చదువుకు సంబంధించి కానివ్వండి, ప్రతిదీ కూడా తిండి దగ్గర నుంచి చదువుతాక అన్ని ఇప్పుడు మీరే చూసుకోవాలి. అంటే బయట వాళ్ళు మీ పిల్లల్ని చదివిస్తున్నారు ఓకే విద్య గురించి, కాకపోతే ఇంట్లో ఉన్న అవసరాలన్నీ కూడా మీరే చూసుకోవాలి. మరి ఇలాంటి ఫ్యామిలీ బాధ్యత మీరు తీసుకున్నప్పుడు మీకు కొన్ని కష్టాలు ఎదురవుతాయి. కొన్ని కాదండి, చాలా కష్టాలు ఎదురయ్యాయండి. ఓకే, ఇలాంటి కష్టాలు ఎదురయ్యేటప్పుడు మీరు ఈ మధ్య కాలంలో బుజ్జి గారిని కలిసి మీ కష్టాల గురించి చెప్పారా? ఈ మధ్య కాలంలో అంటే ముందు ఉన్నది ప్రభుత్వం కాదండి. ఓకే, కాకపోయినా సరే ఆయన చిన్న చిన్న వాటికి ఇలా సాయం చేయండి అంటే అసలు ఆయన చేద్దామనే మనసు ఉన్నా సరే నేను ఆఫీస్కి వెళ్ళేసరికి ఒక వాలంటరీ పోస్ట్కి కౌన్సిలర్ దగ్గర నుంచి చైర్మన్ వరకు వెళ్ళి వాళ్ళని ప్రాధాయపడ్డానండి. అంటే నాకు నిజంగా అప్పుడు ఏడుపు వచ్చిందండి. నాకు నిజంగా మా ఆయన చనిపోయినప్పుడు కూడా వీళ్ళందరినీ చూసి నాకు ధైర్యం వచ్చేసింది. బుజ్జి గారు వీళ్ళందరూ వచ్చారని. కానీ 2 సంవత్సరాలు పోయాక ఇంకా నేను నిలబడలేకపోయాను. ఎవరు రాలేదు, నిలబడలేకపోయాను. పిల్లల్ని ఫీజు కట్టుకోలేక తిండి పెట్టలేక నిలబడలేకపోయాను. అలాంటప్పుడు చిన్న చిన్న ఉద్యోగానికి కూడా ఉపాధికి కూడా వెళ్ళి బాబు ఇలాగ మా ఆయన చనిపోయాడు, నేను ఇంట్లో చదువుకున్నాను అని చెప్పడానికి ఏడుపు వచ్చిందండి నాకు. అలాంటి పరిస్థితికి కల్పించారండి నాకు. నిజంగా నా 10వ 12 చదివానండి. మా హస్బెండ్ లేడు, 3 పిల్లలు. అసలు ఒక ప్రభుత్వ పరంగా కాకుండా హృదయం ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు సాయం చేయగలరండి. కానీ చెయ్యకపోగా నన్ను వెనక్కి లాగాలని చూసారండి. ఒక్కరు చెయ్యి అందించలేదండి. నేను మొత్తం అందరి దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళాను అందరి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఇలా నా పరిస్థితి బాబని వాళ్ళు ఏడుకున్నా సరే ఇవ్వలేదండి నాకు ఏది. చివరికి అయితే బుజ్జి గారి దగ్గరికి వెళ్ళి ఇలా నాకు జాబ్ కల్పించమని అడిగారా? ఏదో ఒక అవకాశం కల్పించండి నాకు, నా సిచువేషన్ బాగుంది ఏమన్నా? ఆయన జాబ్ అప్పుడు ప్రభుత్వం జాబ్ కల్పించలేరు కాబట్టి మాకు ఏదైనా ఆర్థికంగా తిండికో బట్టకో ఏదైనా ఆయన సాయం పంపించేవారండి. ఇంకా జనసేన ఇంకెప్పటికైనా వస్తుంది, ఎప్పటికన్నా వస్తుంది అన్న ఆశతోనే ఉన్నాం మేము.
తర్వాత ఇంకా ఇంకా భరించలేక ఇంకా ఎక్కువైపోయిందండి, నాకు కష్టం ఎక్కువైపోయిందండి. పెద్ద పిల్లలు అమ్మకి అప్ చెప్పేసానండి. ఇంక 3 పిల్లలకి తిండి కూడా ఎక్కలేనని ఏడుతో కూర్చునేదాన్ని. ఇంకిద్దరు పిల్లల్ని పెట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోయి వాచ్మెన్ కని చేరానండి. చేరి ఓట్ల ఎలక్షన్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారండి, ప్రతి జన సైనికుడు మీరు ఏదో ఓటు నా ఒక్క ఓటుతో ఏం గెలుస్తారో అనుకోవద్దు, నా ఓటుతోనే గెలుస్తారని మీరు రావాలని అన్నారండి. అప్పుడు ఆ మాట ప్రకారం నేను అప్పు చేసుకొని హైదరాబాద్ నుంచి అప్పు చేసుకొని పిల్లలిద్దరిని పట్టుకొని ఇక్కడికి వచ్చి ఓటేసి వెళ్ళానండి. మరి ప్రభుత్వం గెలిచింది కదా, గెలిచిన తర్వాత బుజ్జిగారిని కలిసారు ఎప్పుడైనా? ప్రభుత్వం గెలిచిన తర్వాత గెలిచాక ఒకసారి వచ్చామండి, నాకు ఆరోగ్యం బాగాలేదండి, అసలు ఈ సంవత్సరం అస్సలు బాగాలేదండి, బయటకు కూడా వెళ్ళడానికి లేదు. తర్వాత మొన్నసారి మేము కలవకపోయినా బుజ్జిగారు ఆఫీస్ నుంచి ఫోన్ చేయించి ఎప్పటికప్పుడు పిల్లలు ఎలా ఉన్నారని ఆఫీస్ నుంచి ఫోన్ చేయించారండి. అయితే సంఘటన జరిగిన సమయం నుంచి ఇప్పటిదాకా కూడా గడ్డం బుజ్జిగారు అయితే కనుక మిమ్మల్ని వదిలిపెట్టలేదు, మీకు అండదండగా ఉండి వెనకుండి నిలబడ్డారు. అయితే మరి ఈ విషయం గురించి మీకు నాకు ఉపాధి కల్పించండి అన్న విషయం గురించి ఈ మధ్యలో వెళ్ళి బుజ్జిగారిని అడిగారా మీరు? ఈ మధ్యలో అంటే మొన్న ఒక వారం రోజుల ముందు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది కదమ్మా, నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పిల్లలు నిన్ను చూడాలని కబురు పెట్టారండి. అయితే వచ్చి సార్ నాకు ఇలాగ నేను వాచ్మెన్ కింద 2 పిల్లల్ని పెంచుకుంటున్నానండి, చాలా ఇబ్బంది అవుతుందండి, ఫస్ట్ తారీఖు వచ్చేసరికి తిండికే నాకు భయం వేసేస్తుందండి, నాకు ఏదైనా ఉపాధి కల్పించండి అని అంటే చూస్తానమ్మా మేడం అనిత గారితో కూడా ఎమ్మెల్యే అనిత గారితో కూడా మాట్లాడతాను అని అన్నారండి. ఒకవేళ ఏదైనా ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తామని భరోసా కల్పించారు. ఏదైనా నా అర్హత తగ్గట్టు గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీ రాసేదాన్ని చాలండి, ఏదో ఒకటి అంటే మీకు ఏంటంటే ఫ్యామిలీని ఎట్టుకెళ్ళడానికి ఏదో ఒకటి, పిల్లల ముగ్గురిని పెంచుకోవడానికి అంతే అండి. ఓకే మరి గడ్డం బుజ్జి గారు మీకు అండగా నిలబడ్డారు, సో హోమ్ మినిస్టర్ గారితో చెప్పారు మీకు ఉద్యోగం కూడా ఇప్పిస్తామనేసి మాట్లాడుతామన్నారు. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. మరి ఈలోగా మీరు ఏం చేస్తున్నారంటే ఫ్యామిలీని మీ పిల్లల్ని చదివించాలి అంటే చదివించడానికి బాబుని అయితే కనుక ఒక పార్టీకి సంబంధించిన చదివిస్తున్నారు, మరి వీళ్ళిద్దరిని కూడా చదివించడానికి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏదో ఒక పని డైలీ లేబర్కి వెళ్తున్నారా? ఎలా జరుగుతుంది మీ జీవన ప్రయాణం? ఎలా జరుగుతుంది? లేబర్ అంటే అక్కడ వాచ్మెన్ కింద చేస్తున్నానండి, అక్కడ హైదరాబాద్ లోనే వాచ్మెన్ కింద చేసి అక్కడ పక్కన గవర్నమెంట్ స్కూల్ ఉందండి, అక్కడ పంపిస్తున్నారు. కాకపోతే అక్కడ గవర్నమెంట్ స్కూల్లో అన్నం కూడా బాగా క్యారేజ్ ఇంటి దగ్గర నుంచి పెడతానండి, క్యారేజ్ ఇంటిని పంపిస్తారు. అది కూడా నాకు నెల వచ్చేసరికి ఒక 20 రోజులు బాగా తింటామండి, ఇంకా నెల వచ్చి ఉన్న 10 రోజులు మాకు ఇంకా ఎంత ఇబ్బంది అంటే చెప్పలేమండి ఇంకెవరికి. అలాగా ఈ 2 సంవత్సరాల నుంచి అలా గడుపుతున్నానండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే మీ నాగరాజు గారు అంటే మీ భర్త గారి ఇన్సిడెంట్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని తర్వాత ఏ ఒక్క అభిమానికి కూడా ఇలా అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఏంటంటే కనుక జనసేన పార్టీ సభ్యత్వం అనే కార్యక్రమం ఒకటి మొదలుపెట్టారు. ఆ కార్యక్రమం ద్వారా ఇలా ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండడానికి ఒక ఇన్సూరెన్స్ అనేది అయితే కనుక క్రియేట్ చేశారు. దానిపై మీ స్పందన ఏంటి? అది చాలా మంచి అభిప్రాయం అండి. అసలు నిజంగా ఆయన ఆలోచనకి మేము అసలు ఏం చెప్పాలో కూడా తెలియదండి. అంటే దీనికి ఇక్కడ మీ దగ్గర నుంచి మొదలైంది? అవునండి, అప్పుడు మా దగ్గర నుంచి మొదలైందండి. ఒక బీమా అంటే తెలియదు, ఎల్ఐసి తెలియదు, తెలియకపోయినా ఆయన అంత మాకు సాయం అందించి పిల్లలతో నిలబడేలా చేశారు. తర్వాత ఏ ఒక్కరూ ఇలా అవ్వకూడదని బీమా అనేది పెట్టారు చూడండి, అది చాలా గ్రేట్ అండి నిజంగా. మరి బుజ్జి గారు ఈ మధ్య అంటే సంఘటన జరిగిన తర్వాత మిమ్మల్ని కలిసారు, చాలాసార్లు కలిశారు. సంఘటన జరిగిన తర్వాత కలిశారు, మీరు కూడా బుజ్జి గారిని కలిశారు. కలిసేటప్పుడు బుజ్జి గారు మీతో మాట్లాడారు కదా, మాట్లాడే హామీ ఇలా చేస్తామని చెప్పారు కదా, చెప్పినవన్నీ చేశారా ఏమైనా చేయలేదా? అంటే మాటల పరంగానే అన్ని చేశారా? ఆయన నిజానికి 1-2 మాటలు చెప్తారండి, కానీ మా సమస్యలు తెలుసుకొని మాకు తెలియకుండానే సాయం చేశారు, తెలియకుండానే సాయం అందిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సమస్యలు అలాగే చేశారండి. ప్రతిదీ అయితే మేము చెప్పలేదండి. ఇప్పుడు ఇల్లు కోసమన్నా ఏదైనా పిల్లల చదువు కోసమైనా ఆయనే ఏదైనా పంపించేది ఉన్న పార్టీ ద్వారా పంపించేవారండి. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే కనుక జనసేన పార్టీ అధ్యక్షులు, ఆయన హెల్ప్ చేశారు, బాగానే ఉంది. ఈ బుజ్జి గారు అనే వ్యక్తి ఏంటంటే ఎటువంటి పదవి లేని వ్యక్తి, ఏమి ప్రమేయం లేదు.
అలాంటి వ్యక్తి ఇంకా ఇల్లు నిర్మించి ఇంటికి నాకు తెలిసి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ఇల్లు నిర్మించారు, అదే చెప్పకూడదు మనం. ఇల్లు నిర్మించారు, తర్వాత మీకు ఆర్థిక పరమైన చేశారు. ఆయనతో పోల్చుకుంటే చాలా ఎక్కువ మీకు సహాయం అందించారు కదా. మరి దాన్ని ఎలా చూస్తున్నారంటే ఒక స్టార్డమ్ ఉన్న వ్యక్తి ఆయన వేరు, కళ్యాణ్ గారు అనే వ్యక్తి. ఏ పదవి లేని వ్యక్తి ఇక్కడ మిమ్మల్ని అంటే మీ కష్టాలు చూసి చలించిపోయి చేశారు కదా. ఆయన మనస్తత్వాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? మాకు చేసిన సాయానికి అసలుకి ఆయనకి ఏం చెప్తామండి. అసలు ఒక దేవుడు మాకు ఇచ్చిన వరం అండి అది. గడ్డం బుజ్జి గారు దేవుడు మీకు ఇచ్చిన వరం అండి. ఇంకా ఎందుకంటే నిజంగా ఆయన సహకారం లేకపోతే అసలు ఈ రోజు ఎలా నిలబడమండి. అసలు ఇంకా మళ్ళీ వెళ్ళి మేము ఇన్ని సంవత్సరాలు అయ్యాక మాకు ఏదోటి ఇంకా ఉపాధి కల్పించండి అని అడుగుతున్నాం. మరి ఫ్యూచర్ లో గడ్డం బుజ్జి గారిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారా లేకపోతే ఎలా చూడాలనుకుంటున్నారు? ఎమ్మెల్యేగా చూడాలని ఆశపడుతున్నామండి. ఆశపడుతున్నారా? ఏదైనా వస్తే ఇంకా మాకు హ్యాపీ కదండి. ఇంకా మాట్లాడటం తెలియని చాలా మంది ఉన్నారు కదా, అడగకుండా ఇస్తున్నారు. ఓకే ఓకే. మీ పేరండి? దేవి. ఓకే. వీళ్ళ అమ్మగారండి మీరు? దేవి గారు మీరు చెప్పండి, గడ్డం బుజ్జి గారు మీకు అండగా నిలబడ్డారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మీకు ఒకే విధంగా చూసారా? కష్టకాలంలో కష్టకాలం అంటే మా పిల్లకి మాకు కూడా అంటే ఇలా జరిగాక మా అల్లుడికి మాకు ఏట్రా దేవుడు అని అలా పిల్లల్ని అట్టుకుని ఏడుతుంటే మా బంధువుల కంటా ముందు వచ్చారండి ఆయన. అంటే మనకి మా బంధువులు ఉంటారు కదండి, వాళ్ళకంటా ముందు వచ్చి పిల్లల్ని గట్ట పలకరించి, అమ్మ మీరు బాధపడొద్దు, మీ పాప కోసం కానీ మీకోసం కానీ మేము ఉన్నాం అండగా, సార్ కూడా వస్తారు, నాకు అందిన సహాయం నేను చేస్తాను, ఇంకా చేస్తానని ఆయన ధైర్యం చెప్పండి మాకు. నా పిల్లలకి నాకు కూడా ఇవాళ బతుకుదే చూపించినట్టండి ఆయన. మరి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, మీ అల్లుడు గారు చనిపోయిన తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బుజ్జి గారు మీ ఇంటికి వచ్చారు? ఒక 2 సార్లు వచ్చారు. 2-3 సార్లు వచ్చారు. దాని తర్వాత అయిపోయింది, ఇంకా ఆ సమస్య అయిపోయింది కదా. దాని తర్వాత మళ్ళీ ఎలా ఉన్నారు ఏంటని చూడడానికి వచ్చారా? అంటే ఆయన రాకపోనండి, పార్టీదారులు ఉంటారు కదండి, మాకు అలాగా 6 నెలలకి 5 నెలలకి 6 నెలలకి అలా మనం మర్చిపోకుండా మేము మర్చిపోయామండి. అంటే మా యాతనలో మేము పడిపోయాం, మా పిల్లలు పెంచుకుంటూ యాతనలో పడిపోయామండి. అంటే మాకు అప్పుడు సాయం చేశారు, ఇంకా అంతమంది వస్తారా మళ్ళీ పలకరింతారా అమ్మ ఊరుకొని, ఇంకా మా పనిలో మేము పడిపోతే ఆయన మాత్రం మమ్మల్ని మర్చిపోలేదు. ఎవరితో మీతోనే ఫోన్ చేయించి పిల్లలు ఎలా ఉన్నారమ్మా మీరు బాగున్నారని అప్పుడప్పుడు కూడా బియ్యం అని పిల్లల పుస్తకాలని అయ్యని ఇయ్యని సాయం చేసి, ఈ రఘురామన్న అబ్బాయి కూడా మా పెద్ద మనవడు చదివిస్తున్నారండి లయల స్కూల్. వాళ్ళు కూడా పిల్లలు చిన్నోళ్ళనండి పెద్ద మనసు చేసుకుని పవన్ కళ్యాణ్ పార్టీ ద్వారాగా మాకు మా పిల్లలకి అలా పెద్దవాడికి అలా చదివిస్తున్నారండి. ఆ ధైర్యం పెట్టుకునండి, నాకు వయసు అయిపోయినా వయసు ఉన్నట్టుగానే నేను నా పిల్లల కోసం బతుకుతున్నాను, లేకపోతే మేము ఎప్పుడూ చనిపోవాలండి. ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చాకండి అసలు అంత స్టార్ వస్తే నేను చావు అన్నది మర్చిపోయానండి. అంటే మా అల్లుడు చనిపోతే ఏడాలండి మేము. అంటే ఇలాంటి సినిమా స్టార్ వచ్చేసాడు, మా దగ్గరికి వచ్చేసాడు, నా మనవని ఎత్తుకున్నాడు, నాతో మాట్లాడుతున్నాడని. నేను ఆయనతో ఏం మాట్లాడానో నాకే తెలియదండి. ఏదో ఎట్టకారంగా మాట్లాడాను కానీ బాధతో లేనండి ఆయన వస్తే. నాకు ఆ బాధ అన్నది మర్చిపోయాను ఆయన చూసి. ఇప్పుడు మీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, మీరు వెంటనే కష్టం వచ్చింది అని చెప్పి గడ్డం బుజ్జి గారి దగ్గరికి వెళ్ళి ఎలాగలిగే స్థాయి మీకు ఉందా? వెళ్ళగలరా మీరు? మీకు ఏ ఇబ్బంది లేదు? మాకు కావాలంటే బండి వేసుకుని మా పిల్లల్ని తీయమని, మనం అక్కడెక్కడ ఎందుకు బుజ్జి గారి దగ్గర పోదాం, ఏదన్నా అవుతే అక్కడే ఆయనే చూస్తారు అంతే అని. ఎందుకంటే మనకు ఆయనే మాకండి మూల కారణం. మీరే ఆయనండి పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం, మా ఇల్లు పరిచయం చేసి మా పిల్లలకి మాకు ధైర్యం చెప్పి పెద్ద స్టార్ రావడం, మాకు ఇలాగా ఏదో 3 లక్షల పిల్లలకి వేయడం ఇవ్వడం, మళ్ళీ భీమాలని రావడం, ఇలా ఇవన్నీ జరిగాయండి. కానీ బుజ్జి గారు అంటే మాకు ఎవరో తెలియదండి, అసలు అలాంటిది ముఖమే తెలియదండి నాకుని. మా అల్లుడు చనిపోయాక ఎలాగంటే మీ అల్లుడు పార్టీ కదా, అందులో ఈయన గుంటపల్లి బుజ్జి గారు అని పిల్లలు కూడా చూసండి చాలా బాధపడ్డాడండి ఆయన. చిన్న పిల్లల్ని చూసి నిజంగా నా పిల్లల వల్ల అతను ఎక్కువ సాయం చేశాడండి. చిన్న పిల్లల్ని చూసి ఆయనకున్న మనసుకండి మేము చాలా రుణపడి ఉంటామండి. ఆయనకి ఏం చెప్పుకోవాలో మాకు తెలియదండి. ఓకే. అయితే గడ్డం బుజ్జి గారు మీకు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాడనిపిస్తుంది? ఏమో చేయకపోయినా ఆయన ఇంకా ఇంకా ఎదగాలండి. ఆయన అవుతే, ఎందుకంటే నా ప్రాణం ఉంది లేదన్నది నాకు ఆశ కాదండి. నా పిల్లలు ఇంకా అభివృద్ధి చెంది నా మనవలకు ఏదన్నా పెద్ద పెద్ద జాబులు ఇచ్చేసి ఒక స్థాయిలో తెచ్చేస్తాడన్న ధైర్యం అండి ఆయన అవ్వాలండి. అంటే గడ్డం బుజ్జి గారు మీకు ఇంకా మీ వెనకాల ఉన్నారు, మీకు దండగా ఉన్నారు అన్నీ ఆయన అన్న ధైర్యం మీకు ఉందండి. ఓకే ఓకే. మీ పేరండి? శ్రీను. శ్రీను గారు చెప్పండి, బుజ్జి గారి గురించి ఎలా మీ ఫీలింగ్స్ ఏంటి? అంటే మీకు అప్పటి నుంచి మీ సంఘటన జరిగిన తర్వాత, మీ అల్లుడి గారి సంఘటన జరిగిన తర్వాత
గత 6 సంవత్సరాల నుండి కూడా అప్పటి నుండి ఇప్పటి దాకా కూడా మీ వెన్నంటే ఉన్నారు ఆయన. మరి ఈ విషయంపై మీ స్పందన ఏంటి? ప్రతి విషయంలో బుజ్జి గారు ఎలా స్పందిస్తున్నారు? ఈ దేవుడు ఎలా ఉంటుందో నేను చూడలేదు కానీ నా పిల్లలకి మన మనవలకి దేవుళ్ళగా ఆయన సాయం చేసేయండి. ఆయన మాకు ఎందుకంటే ఆయనే దేవుడు అంటారు. దేవుడే అండి. ఎందుకంటే మాకు ఈ రోజు అల్లుడు తెచ్చిపోయిన ఆ పిల్లలకి ఆధారం ఆయన వల్ల ఈ రోజు నిలబడ్డారు. లేకపోతే బుజ్జి గారు అంటే మాకు తెలీదు, మీకు తెలీదు. గొడపల్లి బుజ్జి గడ్డ బుజ్జి గారు అన్నమే కానీ నేను ఎప్పుడు చూడలేదు. అదే పేరు ఎండమే కానీ మీకు తెలియదు, ఎప్పుడు చూడలేదు. ఆ రోజు నా అల్లుడు చచ్చిపోయాక పవన్ కళ్యాణ్ గారితో వచ్చినప్పుడే చూశాను. మరి గడ్డం బుజ్జి గారికి ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే ఆయనకున్న ఎస్సీ రిజర్వేషన్ రీత్యా ఆయనకి పదవి లేదండి. ఆయనకి ఏంటంటే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం లేదు. మంచి చేసిన వాళ్ళకి రేపు పొద్దున ఇవ్వాలి కాబట్టి రేపన్నా దేవుడు చూస్తాడండి. అంటే ప్రస్తుతం ఆయనకి చాలా మంది అభిమానులు అందరూ ఏమంటున్నారంటే నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలండి, మా బుజ్జి గారికి ఒక పదవి ఇవ్వాలని చాలా మంది ర్యాలీలు చేస్తున్నారు. మరి దీన్ని మీకు సపోర్ట్ చేస్తారా? మీరు ఏ విధంగా స్పందిస్తారు దీనిపై? 10 మందికి మంచి చేసే ఆయనకి ఎవరైనా చేస్తారండి, మంచి చేస్తారు. ఎవరైనా చేస్తారా? ఖచ్చితంగా పదవి వస్తుంది అంటారు. పదవి వస్తే ఇంకా ఎక్కువ చేస్తారంటారు. ఓకే అండి. సీని గారు చెప్పండి, మీ పేరండి? రాము గారు, మీరు ఏ పార్టీ అండి? జనసేన పార్టీ. జనసేన పార్టీ. అప్పటి నుండి ఇప్పటిదాకా జనసేననే. జనసేనలో యాక్టివ్గా తిరుగుతారండి? తిరుగుతారు. మీది తుని నియోజకవర్గం. ఓకే. మరి ఎట్లా ఉందండి ఇప్పుడు గడ్డం బుజ్జి గారికి అయితే కనుక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలనేసి చాలామంది అభిమానులు అయితే కనుక ర్యాలీలు చేస్తున్నారు, బుజ్జి గారికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలనేసి. దీనిపైన మీ స్పందన ఏంటండి? ఇవ్వాలండి, అలాంటి మంచి ఇవ్వాలంటారు. బుజ్జి గారిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? రేపు పొద్దున్న ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు. ఎమ్మెల్యే అవుతారంటారా? అవుతారండి, ఖచ్చితంగా అవుతారు. సీట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అవుతారు. సీట్ ఇస్తే మాత్రం తిరగలేదండి. ఆయనకున్న క్రేజ్ అలాంటిదండి. అలాంటిదండి. ఓకే. బుజ్జి గారు చేసిన మంచి పనులు ఈ మధ్య చాలా మంది బాగా ట్రెండ్ అవుతున్నాయండి. అంటే ఆ నామూరులో హైవే పక్కన ఒక ల్యాండ్ ఇవ్వడం కానీ, అలాగే నామూరులో చాలా భూమి వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి భూమిని అంతని కూడా దానం చేసేసారంట. అలాగే వాళ్ళ ఇంటికి ఏదైనా కష్టం వచ్చి మాకు ఇలా కష్టం వచ్చిందని వెళితే కనుక గడప తొక్కిన వెంటనే వాళ్ళ చేతిలో ఆ అమౌంట్ వాళ్ళ కోరినటువంటి సహాయం చేసి వాళ్ళైతే కనుక ఇంటి దగ్గర నుంచి కూడా క్షేమంగా పంపిస్తారని అంటున్నారు. ఈ విషయాలు మీకు ఏమైనా తెలుసాయా? ఆయన ఖచ్చితంగా మాట ఇచ్చారంటే చేస్తారండి. ఖచ్చితంగా మాట ఇచ్చారంటే చేస్తారు. ఖచ్చితంగా చేస్తారండి. ఓకే. జనసేన పార్టీ రానున్న రోజుల్లో ఇక్కడ ఎలా ఉంటుందంటారు? పాకిరిపేటలో బాగుంటుందంటారా? కూటమి ప్రభుత్వంతో ప్రజెంట్ బాగానే ఉందంటారా? ప్రజెంట్ బాగానే ఉందండి. నెక్స్ట్ అదే సింగిల్ గా పోటీ చేసినా జనసేన వస్తుంది. జనసేన 100% కూడా. 100% కూడా. ఓకే. మీ తునిలో ఎలా ఉందంటారు జనసేన? తుని నియోజకవర్గం తునిలో కూడా బాగుందండి జనసేన. బాగుంది. ఇక ఇప్పుడు బుజ్జి గారి విషయానికి వస్తే అయితే నార్మల్గా సాధారణంగా ఏంటంటే కనుక రాజకీయ నాయకులు అంటే కనుక వాళ్ళ రాజకీయ లబ్ధి చూసుకుంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కుర్రోడికి ఎంతో కొంత డబ్బులు ఇస్తే ఒక ఫోటో దిగితే పెడితే మనకి ఇంత క్రేజ్ వస్తుంది అలా చూసుకుంటారు. బుజ్జి గారు ఏంటంటే సాయం చేసిన తర్వాత ఆ విషయం ఎవరికి తెలియకుండా ఆయన వెళ్ళిపోతారు, ఎవరికి చెప్పరు, ఆయనకి ఇష్టం ఉండదంట. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఒక మంచి చేస్తే చెప్పుకోవడానికి చూడరండి, మంచి జరిగిందా లేదు చూసుకుంటారు అంతే. బుజ్జి గారు ఆట అయిపోయానండి. అంటే మీరు హ్యాపీగా ఉన్నారా లేదనేది ఆయన చూసుకుంటారు అంతే. అందరికీ మంచి చేయడానికి చూస్తారు, అందులో నాకు ఏదో రావాలి, నేను ఏదో చేయాలని చూడండి. బుజ్జి గారు మంచి జరిగిందా లేదా. ఇప్పుడు గడ్డం బుజ్జి గారు అంటే పాయకపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ఓకే. ఆయనకు తుని నియోజకవర్గంతో సంబంధం లేదు. అయితే మీది తుని నియోజకవర్గం కాబట్టి ఆయన మీ నాగరాజు గారు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు అండదండగా నిలబడ్డాడు. అంటే ఏ సంబంధం లేని వ్యక్తి మీ నియోజకవర్గం కూడా కాదు, ఆయన ఈ నియోజకవర్గం వచ్చి మీకు అండదండగా నిలబడ్డారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మాకు దొరికిన గొప్ప వరం అండి అది. గొప్ప వరం అంటారు. మా బావ చేసుకున్న పుణ్యం కూడా అండి అది, పిల్లలు చేసుకున్న పుణ్యం కూడా. లేదంటే ఒక స్టార్ మైండ్ తీసుకొచ్చి మేము ఎవరో ఒక మధ్యతరగతి కుటుంబం అండి మాది. అలాంటి వాళ్ళని మాకు పరిచయం చేసిన వాళ్ళకి మేము ఎంతో రుణపడి ఉంటాం. అది మేము ఎంతో రుణపడి ఉంటారంటారు బుజ్జి గారికి. అయితే ఫ్యూచర్లో మీ సపోర్ట్ అంటే ఎప్పుడు బుజ్జి గారికి అంటారు? అయితే బుజ్జి గారికి. ఓకే. ఓకే. నువ్వేం చూస్తున్నావు? ఏం చదువుతున్నావు? 5th క్లాస్. GHS తునేనా? హైదరాబాద్. ఓకే ఓకే ఓకే. ఎలా ఉందో? బాగుందా? అక్కడ చదువుతావు ఇక్కడ చదువుకుంటా? ఇక్కడేనా? అక్కడ నచ్చలే, ఇక్కడికి వచ్చేస్తాం ఇంకా. చిన్న నీ పేరు? గౌరీ శంకర్. ఓకే. చదువుకుంటున్నావా లేదా? ఏ క్లాస్?
సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. బాగా చదువుతావా? ఏ స్కూలు? నలంద. ఆ? నలంద. నలందా? ఓకే ఓకే. బాగా చెప్తారా? అవునా? ఓకే. పవన్ కళ్యాణ్ ఎత్తుకునేది నేనే కదా, గుర్తు రావట్లేదా? చిన్న బుడ్డోడు. బా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమే నీకు? ఇష్టమే. మళ్ళీ వెళ్తావు చూడడానికి? వెళ్తాను. వెళ్తావా? తీసుకెళ్తాం అయితే. పవన్ కళ్యాణ్ మూవీస్ ఏమైనా చూస్తావా? పవన్ కళ్యాణ్ గారి మూవీస్ చూసావా? సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసావా? ఏ సినిమా చూసావు? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ బాగుందా? నచ్చింది? అవునా? నువ్వే సినిమా చూసేసాను పవన్ కళ్యాణ్ గారి? బాగా చూస్తావా సినిమాలు? నచ్చి బ్రో. మీ తమ్ముడిని ఎత్తుకున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ ఆ ఛాన్స్ నాకు వస్తే బాగుంది అనుకుంటున్నావా? కాదు అంత పెద్ద స్టార్ మా ఇంటికి వచ్చి మా తమ్ముడిని ఎత్తుకోవడం అంటే అది చూసుకోండి. ఓకే గ్రేట్. సూపర్. ఓకే అమ్మ. ఇద్దరు బ్రదర్సా? అంతేనా? మీ బ్రదర్సేనా? ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. లయోలలో చదువుతున్నావు. ఎడ్యుకేషన్ బాగుందా? మంచిగా ఉందా? నువ్వు బాగా చదువుతావా? ఏం చేస్తావు పెద్ద అయిన తర్వాత? నేను ఒక బ్యాంక్ మేనేజర్. ఐ వాంట్ టు బికమ్ ఏ బ్యాంక్ మేనేజర్. బ్యాంక్ మేనేజర్. ఓకే. ఓహో. ప్రజెంట్ అంటే మీ మమ్మీ వాళ్ళకి బోల్డ్ అంత డబ్బు సంపాదించి పెట్టేస్తావు అయితే బ్యాంక్ తెచ్చి, అంతేనా? ఓకే. చిన్నప్పటి నుంచి మా మమ్మీకి బ్యాంక్ అంటే ఇష్టం. బ్యాంక్ అంటే ఇష్టం. ఓకే.